మా కుల దైవం సార్, మా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారిని వాడుకొని మేము వ్యాపారం చేస్తున్నామని ఇంత ఇంచు మేము కించపరిచాం. అసలు మేము పరచం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇవాళ నా వైఫ్ బర్త్డే అయితే రాజమండ్రిలో ఈవినింగ్ 4:35 నుంచి ఫోన్ కాల్స్, మెసేజెస్ స్టార్ట్ అయింది. మన హోటల్ మీద ఏదో జరుగుతుంది మీడియాలో అని చెప్పగానే అసలు ఏంటి, నో ఐడియా, నో వేర్, అసలు ఐడియా లేదు. జస్ట్ అప్పుడే చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర స్వామి సెట్ వేసాం, ఆ సెట్ వేసి అక్కడ మేము నాన్ వెజ్ పెడుతున్నాం, దాన్ని చూపించి మేము వ్యాపారం చేస్తున్నాం అని నాకు అర్థం కాలేదు. ఇదంతా అందరూ అంటున్నారు మేము గర్భగుడిని రెప్లికేట్ చేసాం, గుమ్మాలు పెట్టేసాం, 7 గుమ్మాలు పెట్టేసాం. సార్ వచ్చి చూడండి సార్, ఇది జస్ట్ ఒక ఆర్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ ని ఎంత అందంగా చేయగలమని చెప్పి మేము ఆలోచించి చేసాం. అది కూడా మనస్ఫూర్తిగా. మీకు కనపడడానికి వీడియోలో చాలా లోపలికి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇది జస్ట్ 2 feet 2 అడుగుల్లో చేసిన గొడయార్ట్ ప్రత్యేకత అది. మీకు వీడియోలో కనపడే ఆ ఇల్యూజన్ డైరెక్ట్ గా ఉండదు. వీడియోలో చూసొచ్చి చాలా మంది మాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సార్ వీడియోలో చూసొచ్చి నిజంగా అంత ఉందేమో అనుకున్నాం సార్, ఇంతకీ ఇది ఇంతేనా ఏంటి? ఫోటో పెట్టుకోవడం తప్ప, ఒక ఆర్ట్ వర్క్ పెట్టుకోవడం తప్ప, నచ్చిన దైవం ఆర్ట్ వర్క్ పెట్టుకోవడం కూడా తప్పేనా? చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి కొండెక్కానో నడిచి లెక్కలేదు. వ్యాపారం సంస్థలో మన ఇష్ట దైవాన్ని, మన కులదైవాన్ని పెట్టుకోవడం తప్పని నాకు అనిపించింది. ముందు నాన్ వెజ్ సర్వ్ చేస్తున్నాం, మేము ఆయన ముందు నాన్ వెజ్ సర్వ్ చేయట్లేదు అని చెయ్యొద్దు అని మాకెవరో చెప్పలేదు. మాకు మేమే మాకు అనిపించి, లేదు స్వామివారిని ఇంత అందంగా స్వామివారి ఫోటో పెట్టుకున్నాం. మా వ్యాపార సంస్థలో, మా వ్యాపారం అనే కాదు, ఎనీ వ్యాపార సంస్థలో వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవడం అన్నది ఆనవాయితీ. ఆ దీంట్లో పెట్టాం గాని ఇంకో ఉద్దేశం, అసలు చెడు, వెంకటేశ్వర స్వామి ముందు చెడు ఉద్దేశం ఏంటండి? వెంకటేశ్వర స్వామి ముందు చెడు ఉద్దేశం చేస్తామా? మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమి లేదు సార్. ఒకసారి వచ్చి చూడండి సార్, ఎక్కడ లేదు. ప్రతి వ్యాపార సంస్థలోని వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటది. వెంకటేశ్వర స్వామి అన్నది మా, ఎలా చెప్పాలి, ఇది మా ఆరాధ్య దైవం. అదే ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని మటుకు నేను ఎప్పుడు అనుకోలేదు.